లోకేష్ చెప్పినటువంటి మాట 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే. ఈ విషయం పవన్ కళ్యాణ్కి తెలియదా? అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ తమకిస్తున్నది పరిమితమైన సీట్లు, అట్లాగే ముఖ్యమంత్రి పదవిలో షేరింగ్ ఉండదు అన్నటువంటిది పవన్ కళ్యాణ్కి తెలియదా? అమాయకుడు ఆయన మోసం చేస్తున్నారా? ఆ మాట అనుకుంటే జనం మోసపోయినట్టు, ఆయన్ని నమ్మిన వాళ్ళు మోసపోయినట్టు. ఆయనకి అంతా తెలుసు. ఆయనకి ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంది. 2014లో పార్టీ పెట్టాం, ఇప్పటిదాకా మనకంటూ రిప్రజెంటేటివ్స్ లేరు, ఒక్కటే క్రిందసారి గెలిస్తే అతను పోయాడు, మనమే ఓడిపోయాం, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ దఫా అసెంబ్లీలోకి తను అడుగు పెట్టాలన్నటువంటిది ఆయన ఫీలింగ్. అందుకోసం అన్నిటికీ త్యాగం చేస్తున్నారు. అది భారతీయ జనతా పార్టీ జనసేన కలిసినా కూడా ఆయన అడుగు పెడతాడు, ఆయనతో పాటు 20-25 మంది అడుగు పెట్టగలుగుతాడు. కానీ అది ఆయన మీద ఆయనకి ఆ నమ్మకం లేదు. ఎందుకు అంటే వైసీపీ వర్సెస్ తెలుగుదేశం అయిపోతుంది, దాని ఇంపాక్ట్లో మనం నలిగిపోతాం అన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఫీలింగ్. ఓట్లు పెరుగుతాయేమో కానీ సీట్లు రావు అన్నటువంటిది ఆయన మొన్ననే మాట్లాడుతున్నారు కదా. కాబట్టి ఆయనకి క్లారిటీ ఉంది. తెలుగుదేశం మ్యాక్సిమం ఇస్తే 25 ఇస్తే గ్రేట్, 40 ఇస్తే అద్భుతం, 40 అసాధ్యం, 25 ఇస్తే గ్రేట్. ఇది నెంబర్ 1. ఆయనకి తెలుసు ఆ విషయం. ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఇవ్వను అనేసి ఆల్రెడీ చంద్రబాబు చెప్పేసి అందుకు ఆయన కూడా ఒప్పుకున్నారు. అందుకనినే ముఖ్యమంత్రి పదవుల గురించి కార్యకర్తలకు ముందు గెలిపించుకోండి, తర్వాత చూసుకుందాం, ఎన్నికలు అయిపోయాక చూసుకుందాం అనేటువంటి మాటలన్నీ మాట్లాడేది ఆయన. ఫస్ట్ కాపు ఓట్లు, తనని నమ్మే కాపుల ఓట్లు, తనని నమ్మే ఇతర సామాజిక వర్గ ఓట్లు తెలుగుదేశానికి చేర్చేస్తే ఆ తర్వాత భవిష్యత్తులో ఎప్పుడైనా ఆయనే చెప్పారు కదా 10 ఏళ్ల పొత్తు అన్నటువంటిది. కాబట్టి మొదట 5 ఏళ్ళు చంద్రబాబు చేస్తే ఆ తర్వాత పవన్కి లోకేష్కి కల్పిస్తారేమో అన్నటువంటిది ఆయన నమ్మకం. అది తెలియనోడు అమాయకుడేం కాదు. కాకపోతే అట్లంటే జనాలు ఎట్లా స్పందిస్తారో తెలియదు కాబట్టి ఈ విధమైనటువంటి స్ట్రాటజిక్ మూమెంట్ నడుపుతున్నారు.